రైట్. ఓకే ఓకే చరణ్ గారు. సిబిఐకి ఇచ్చాం. ఓకే కాబట్టి విచారణ పూర్తయిన తర్వాత కేసు నమోదు చేస్తాం. అదే రైట్ రైట్ సంబంధించి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నది. రైట్. ఓకే ఓకే చరణ్ గారు ఒక్క నిమిషం చరణ్ గారు చెప్పండి మేడం. సార్ ఇప్పుడు బ్రదర్ చాలా చెప్పుకుంటూ వచ్చిండు అర్ధ గంట సేపు నేను వింటూ వచ్చాను. దయచేసి మళ్ళీ నన్ను ఇంటరప్ట్ చేయొద్దు. ఓకే చెప్పండి. ఇప్పుడు చరణ్ గారు ఏం చెప్తున్నారు, 1 డేలా 24 hours లో అరెస్ట్ చేస్తా అన్నారు అని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్పిండ్రు అని చెప్పేదానికంటే ముందు నేను బ్రదర్ని ఒక మాట అడుగుతున్నా. 2023లో ఎలక్షన్ల ముందు ఏదైతే మనకు అక్టోబర్లో మేడిగడ్డ కాలమ్స్ కూలిపోయినా వెంటనే రేవంత్ రెడ్డి గారు వచ్చి కిషన్ రెడ్డి గారితో ఏం మాట్లాడిండ్రు అన్న, నా దగ్గర మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి, ఈ కరప్షన్ కి సంబంధించిన పత్రాలు మొత్తం ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న హోంమంత్రి అమిత్ షా గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి, ఇవన్నీ తీసుకుపోయి ఇచ్చి మనం సిబిఐ ఎంక్వైరీ అడుగుదామని చెప్పిండు. వెంటనే ఎందుకు అంటే ఆ రోజు కూడా ఇంటర్ స్టేట్ ఇష్యూవే ఇది. ఆ రోజు కూడా మేము కరప్షన్ జరిగిందని మేము చెప్తూనే ఉన్నాం, మా టాప్ టు బాటం అందరు లీడర్లు కూడా చెప్తూనే ఉన్నాం. మరి మీ దగ్గర ఉన్న ఆధారాలతో వస్తానన్న మీరు సీఎం అయిన వెంటనే మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు వాళ్ళని అరెస్ట్ చేశారా? చేయలేదు. చేయకుండా మీరు 2 సంవత్సరాలు మీ దగ్గర ఫైల్ పెట్టుకొని కాలయాపన చేసి సెటిల్మెంట్లు చేసుకొని మీ సెటిల్మెంట్లు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మీకు వాళ్ళతో ఉన్న సెటిల్మెంట్, మీ అధిష్టానంతో ఉన్న సెటిల్మెంట్ అయిపోయినాక ఆ పత్రాలు పట్టుకొని ఇప్పుడు మీరు వచ్చి మేము ఇప్పుడు సిబిఐకి ఇస్తున్నామన్న 2 సంవత్సరాలు ఏం చేసిండ్రు? ఓన్లీ మేడిగడ్డ గురించి మాట్లాడిండ్రు. మేడిగడ్డ మీరు ఎంక్వైరీ చేసింది ఏంది? టెక్నికల్ ఇష్యూ మీద వేసిండ్రు. మీరు అక్కడ జరిగిన కరప్షన్ మీద వేయలేదు. అక్కడ ఇంజనీర్లు ఎన్ని లక్షల వేల కోట్లు కొట్టేసిండ్రు మనకు ఎంక్వైరీలలో కూడా మీరు అరెస్ట్ చేయలేదు. మీరు ఒకటి నేను ఏమడుగుతున్నా సునీత గారు ఒక నిమిషం. సునీత గారు చరణ్ గారు ఏంటి అది? 2 గంటల్లో విచారణ ప్రారంభించండి. మేము అదే చెప్తున్నాం మేడం. మేమేమన్నా మీరు చెప్పిన మేడం వేగ్గా 100 మాటలు మాట్లాడితే కుదరదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఆధారాలతో సహా మేము అసెంబ్లీ సాక్షిగా బయట పెట్టాము. మరి ఆధారం లేకుండా వేగ్గా మాట్లాడతారా? చరణ్ గారు నేను మాట్లాడుతున్నా, నేను రాసుకున్నా. మీరు రోజు డిబేట్లు చేస్తారు, ఇది పద్ధతి కాదని తెలిసి మీరు వస్తున్నారంటే నేను ఏమంటున్నా అంటే సార్, వీళ్ళు అసెంబ్లీలో సమావేశం పెట్టి మేము ఇది సిబిఐకి ఇస్తున్నామని రాసిన మరుక్షణమే హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, ఘోష్ గారు, స్మితా సబర్వాల్ గారు వీళ్ళంతా కేసేసిరు సార్. వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. నేను ఫైల్ నెంబర్ తో సహా చెప్తా సార్. 24835 ఆయన కేసు నెంబర్ హరీష్ రావు, 24837 కేసీఆర్, 2637 ఘోష్ గారు, 25352 స్మితా సబర్వాల్ గారు కోర్టుకు పోయి సిబిఐ ఎంక్వైరీకి మీరు ఆదేశించొద్దు అని చెప్పిండ్రు అని స్టే ఇచ్చిండ్రు. స్టే ఇచ్చి ఇంకొకటి కూడా చెప్పింది సార్, ఈ ప్రభుత్వము 2 వారాల లోపల మీరు అడ్వకేట్ తో కేసు ఫైల్ చేయండి, కేసు మళ్ళీ దీన్ని మీరు కేసు పెట్టండి అని చెప్పింది సార్. మరి 2 వారాలు అయిపోయింది, 3 వారాలు అయిపోయింది. మరి ఈ ప్రభుత్వం ఎందుకు పెట్టలేదు కేసు? సిబిఐ రాకుండా కోర్టు ఆపింది. మిమ్మల్ని కేసు మళ్ళీ ఫైల్ చేయమన్నది కోర్టు, మీరు ఎందుకు ఫైల్ చేయలేదు? ఇంకొక కేసు ఈ రేసు గురించి కూడా చాలా చెప్పిండ్రు తమ్ముడు. ఈ కార్ రేస్ విషయంలో మీకు పర్మిషన్ గవర్నరే ఇచ్చింది సార్. వీళ్ళకు ప్రాసిక్యూట్ చేయమని గవర్నర్ పర్మిషన్ ఇచ్చినాక మీరు ప్రాసిక్యూట్ చేయడం అంటే ఏంది? మీరు ఆయనని విచారించమనే కదా. మరి విచారించినాక ఛార్జ్ షీట్ అయ్యకుండా మీకు జరిగిన ఒప్పందాల వల్ల, మీకు జరిగిన సెటిల్మెంట్ల వల్ల మీరు ఛార్జ్ షీట్ అయ్యకుండా మీరు తప్పించుకోవడం కోసము మీరు మళ్ళా గవర్నర్ దగ్గర తీసుకుపోయి అడబెట్టిండ్రు. మీకు కేటీఆర్ గారు మీకు సవాల్ విసురుతున్నాడు, మగాడివైతే నన్ను అరెస్ట్ చేయని అంటున్నారు. మరి మీరే నిర్ణయించుకోవాలి ఏది అనేది, ఏ జెండర్ అనేది మీరు నిర్ణయించుకోవాలి, వాళ్ళు నిర్ణయించుకోవాలి. మీకు చేతగాక అరెస్ట్ చేయడానికి చేతగాక మళ్ళా గవర్నర్ దగ్గర తీసుకుపోయి పర్మిషన్
గవర్నర్ గారు ఇచ్చిండ్రు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీద స్టే ఇచ్చిరామా? ఎందుకమ్మా అబద్ధాలు మాట్లాడుతున్నారు? ఏంది అబద్ధాలు ఇచ్చినారు, మాట్లాడుతున్నారు అక్కడ ఇచ్చినారు, హైకోర్టు జోజీ కమిషన్ మీద మాత్రం స్టే ఇచ్చి మేడం, దయచేసి మీరు తప్పుదారు పడికారు. అందుకే కదా డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది చట్టబద్ధత ఉంది, పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడదు కాబట్టి ఆ చట్టం మీద సిబిఐ విచారణ చేసి కోరినాం మేము. మీరు ఈ కాళేశ్వరం 8,000 కోట్ల మీద రూపాయలకు సంబంధించిన దాంట్లో సార్, ఎక్కడ స్టే లేదు. సార్ మీరు రాసుకొని మాట్లాడండి. కాళేశ్వరం మీద మీరు మీరు వన్ సైడ్ ఏదో మొత్తం మీకు మీరే ఉద్ధరించడానికి మాట్లాడట్లేదు మేడం. అది కాళేశ్వరం అంటే అదొక్కటే కాదు సార్, మేడిగడ్డ, సుండిల్ల, మల్లన్న సాగర్ ప్రాజెక్టు, ఇట్లా దాదాపు 20 ప్రాజెక్టులు ఉన్నాయి సార్. కాళేశ్వరం అంటే 1,00,000 కోట్ల వ్యవహారం సార్. అడిగిండు రెండింటికి, అది కూడా టెక్నికల్ గా అడిగిండ్రు. వీళ్ళ దగ్గర సెటిల్మెంట్ చేసుకున్నారు. స్కామింగ్ అట్లే పోయింది, గొర్రెల స్కామింగ్ అట్లే పోయింది, అన్ని అట్లే పోయినాయి. ఈ దాని మీద 24 hours లో మేము అడిగినాము, 24 గంటలలో అడిగినాము. మరి 100 రోజులలో ఇస్తానని ఎటుపోయినాయి? మీరు ఎమ్మటే చీరి కారం పెట్టి బట్టలు కూడా తీసి ఇంకేవేవో బూతు పదాలన్నీ వాటిండ్రు కదా. కక్కిస్తాం, పేగులు ఇస్తాం, మెడలు వేసుకుంటాం. మరి ఎటుపోయినాయి ఇవన్నీ? కక్కిచ్చి ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తాం. ఇవన్నీ ఎటుపోయినాయి? ఈ మాటలన్నీ ఎటుపోయినాయి? ఇవాళ ఏది ఎక్కడ ఏడపేగులు వేసుకున్నారు? ఎవరిని చీరేసిండ్రు? ఎవరికి తొండలు ఇడిచిండ్రు? ఇవన్నీ సెటిల్మెంట్ మీ అధిష్టానం స్థాయి. జరిగింది ఏం లేదు ఈ రోజు నోరు తెరవట్లేరు. ఎవరు నోరు తెలుస్తలేదమ్మా, నువ్వు సబ్జెక్ట్ మాట్లాడుకుంటే ఒట్టి సబ్జెక్ట్ లేకుండా ఒట్టే మాట్లాడుతావు. ఒట్టి హైకోర్టు కేసు తీసుకొచ్చి వచ్చిన ఒట్టే మాట్లాడితే నాకు అర్థం కాకుండా డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీద హైకోర్టు స్టే ఇవ్వనివ్వలేదు. మీకు విచారణ చేసి